హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చి హ్యాండ్ అనేది ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని కోరస్ అనేది అవతల సైడ్ ఉండేలా చూసుకోవాలండి. తర్వాత ఎల్ సైజ్ అయితే తీసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇదంటే ఎక్స్ట్రా క్లాత్ తీసేసి ఒక పావు ఇంచ్ వచ్చి మనకు ఖర్చు లేకపోతుందండి. ఆ పావు ఇంచ్ ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మనకు ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత హ్యాండ్ లెంత్ ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ అనేది మనము ఖర్చు కోసం అండి. ఇదిగో చూడండి, లెంత్ అది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ పావు ఇంచ్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వస్తుందో మనం మెజర్ చేసుకోవాలండి. నాకైతే 7.5 వచ్చింది. 7.5కి అయితే షోల్డర్ దగ్గర డౌన్ ఉంది కదండి, అది 3 వస్తుంది. నేనైతే 3 పెట్టాను. చూడండి, ఎవరికైనా ఇంతేనండి. 7.5 వాళ్ళకి 3 వస్తుంది. 8.5 వాళ్ళకి 3.5, 3కి ఒక 3 లైన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మన షోల్డర్ లెంత్ 7.5 అన్నాం కదా. ఫస్ట్ కుట్టుకే ఆర్మ్ దగ్గర ఫస్ట్ స్టిచ్ చేసి ఉంటాం కదా, అక్కడికి 7.5 వచ్చింది. ఆ 7.5 అనేది మిడిల్లో డ్రా చేసుకోవాలండి. ఇలా క్రాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాం కదండి, 3. ఆ 3 ఆర్మ్ దగ్గరికి మనం ఇంచు టేపు ఎంతైతే ఉందో అంత తీసుకొని పొడవు దాని మిడిల్లోకి అయితే మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ షోల్డర్ అనేది కర్వ్ షేప్లో తిరుగుతుందండి. అందుకని మనము కర్వ్ స్కేల్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నీట్గా ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్ టైట్ ఎంత ఉందో అది చూసుకోవాలి. అది కూడా మార్క్ చేసుకొని మనకు హ్యాండ్ దగ్గర ఖర్చు వస్తుంది కానీ దానికి వచ్చి ఒక 2 ఇంచెస్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ క్రాస్గా రావాలండి. స్ట్రైట్గా వస్తే మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు. ఇప్పుడు హ్యాండ్ లోతులు అయితే తీసుకుంటున్నామండి. లోతు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా నీట్గా క్లీన్గా కట్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా ఇట్లా అయితే వస్తుంది. నీట్గా కట్ చేసుకొని మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న తర్వాత ఈ లోతులు అనేది తీయాలండి. లోతు తీసి కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఐబ్రో షేప్లో అయితే వచ్చేసింది మనకు. చూసారు కదా, హ్యాండ్ ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి. చూడండి, కర్వ్ స్కేల్ అయితే తీసుకొని ఇలా లోతులు ఇలా డ్రా చేసుకోవాలండి. కర్వ్ స్కేల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇలా లోతుల దగ్గర నెక్ షేప్కి చాలా యూస్ అవుతుంది. ఇప్పుడైతే కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకోవాలండి. నీట్గా చంక లూజ్ దగ్గర ఇవంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేసుకొని మనం నీట్గా ఇలా వేసేసుకొని లోతు అయితే తీసుకోవాలండి. చూడండి, లోతు అయితే ఎంత నీట్గా వస్తుంది. ఐబ్రో లాగా చాలా చక్కగా వస్తుంది. ఇలాంటి వీడియోస్ బిగినర్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాల్సి ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దండి. ప్లీజ్ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.